హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధమైంది. ఈ రోజు రాత్రి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుంటుండటంతో పోలీసులు అనేక ఆంక్షలను విధించారు. రాత్రి 12 గంటల వరకు బార్లు, పబ్లకు అనుమతినిచ్చారు. రాత్రి 1 గంట వరకు వైన్ షాపులకు అనుమతిని మంజూరు చేశారు. అయితే పబ్లలో డ్రగ్స్ వినియోగంపై డేగ కన్నుతో పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. అన్ని పబ్లపై నిఘాను ఏర్పాటు చేశారు. మద్యాన్ని సేవించి వాహనం నడిపితే తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించారు. అడుగడుగునా తనిఖీలతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను కూడా నిర్వహిస్తున్నామని యువతీ యువకులు తమకు సహకరించాలని పోలీసులు కోరారు. పబ్లలో మద్యం సేవించిన వారికి ఇంటి వద్దకు డ్రాప్ చేసే వరకు అవసరమైన ఏర్పాట్లను వారే చేసుకోవాలని సూచించారు. లేకపోతే భారీ జరిమానాతో పాటు శిక్షలు తప్పవని హెచ్చరించారు. అదే సమయంలో డీజే సౌండ్ విషయంలో కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పరిమితికి మించి శబ్దం బయటకు వినిపిస్తే తగిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని సూచించారు. బయట జరిగే ఈవెంట్స్ లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, పరిమితికి మించి జనాన్ని ఆహ్వానించొద్దని సూచించారు. దీంతో పాటు డ్రగ్స్ వినియోగంపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఈ రోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకల్ని నిషేధిస్తూ ఓఆర్ఆర్ ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలన్నారు. బార్లు, పబ్బులు, క్లబ్బులు నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకుండా చూడాల్సిన బాధ్యత యజమానులదేనని, మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మైనర్స్ డ్రైవింగ్ చేస్తే వాహనాల్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల ఆంక్షలు జనవరి 1 ఉదయం వరకు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. మరోవైపు నగరంలోని 172 రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ట్యాంక్ బండ్, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై రాత్రి 11 గంటల నుంచి నూతన సంవత్సర వేడుకలు ముగిసే వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. అమరేందర్. రవి, శ్వేత, హైదరాబాద్ నగరం మొత్తం కూడా న్యూ ఇయర్ వేడుకలకు ఒకవైపు సిద్ధమవుతా ఉంది. చాలా చోట్లలో ఈవెంట్స్ కి సంబంధించి ముందస్తుగానే ఈవెంట్స్ నిర్వాహకులంతా కూడా పర్మిషన్ తీసుకున్నారు. అయితే పోలీసులు ఒక వెబ్సైట్ చేశారు. వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా ఈవెంట్స్ సంబంధించిన పర్మిషన్ సంబంధించిన దరఖాస్తు చేసుకోగా చాలా వాటికి ఇప్పటికే పర్మిషన్స్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ ఈవెంట్స్ పర్మిషనే కాకుండా పబ్స్లలో గతంలో చాలా చోట్ల కూడా డ్రగ్స్ కు సంబంధించిన వాటన్నిటిలో కూడా ఏదైతే పబ్స్లలో విచ్చలవిడిగా అమ్మకాలు చేశారు, ఆ అమ్మకాలు చేయడం గతంలో డ్రగ్ డిటెక్షన్ పరికరాల ద్వారా కూడా అనుమానిత ఎవరైతే డ్రగ్స్ సేవించి ఉంటారో వారందరినీ పరీక్షించడం, వెంటనే పరీక్షలు వస్తాయి కాబట్టి దానికి సంబంధించిన డ్రగ్ పాజిటివా నెగిటివా వీటన్నిటికి సంబంధించి ఆ అంశాలు గతంలో డ్రగ్ డిటెక్షన్ పరీక్షల ద్వారా అనుమానితులను చాలా మందిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ పరీక్షలు నిర్వహించి వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ ఏడాది కూడా సేమ్ గత ఏడాది మాదిరిగానే పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రై సిటీ కమిషనరేట్ హైదరాబాద్ లోని మొత్తం 3 కమిషనరేట్లు ఉన్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్లు కూడా ఏదైతే పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉంటాయని నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ముఖ్యంగా ఇటు ట్రై సిటీ కమిషనరేట్ లో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ అన్ని కూడా పీవీఆర్ ఎక్స్ప్రెస్ వేతో పాటు మరోవైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఇటు బంజారా హిల్స్, ఇటు మిగతా మెయిన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్లన్నీ కూడా ఎల్బీ నగర్, నాగోల్, శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్లన్నీ కూడా పూర్తిగా మూసివేస్తామంటూ కూడా ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా ఏదైతే ఈ రిస్ట్రిక్షన్ ఉంటుంది, ముఖ్యంగా ఓఆర్ఆర్ సంబంధించి కూడా మూసివేస్తాము అని కూడా పోలీసులు చెప్పారు. అయితే ఓఆర్ఆర్ సంబంధించి కొంత ఎక్సెంప్షన్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఓఆర్ఆర్ నుంచి చాలా మంది విమాన ప్రయాణికులు ఉంటారు కాబట్టి వారికి టికెట్లు చూపిస్తేనే ఓఆర్ఆర్ లోకి ఎంట్రీ ఇస్తామంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. ఏదైతే ఓఆర్ఆర్ ఎంట్రీ ఉంటుందో ఎంట్రీ పాస్ అవేలో కూడా పూర్తిగా పోలీసులు క్లోజ్ చేస్తాము. ఏదైతే ఇంపార్టెంట్ పనులు ఉన్న వారిని భారీ వాహనాలు మాత్రమే ఓఆర్ఆర్ పైకి అనుమతిస్తామంటూ కూడా
పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఇదే కాకుండా ఇటు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు వీటన్నిటి మీద కూడా రిస్ట్రిక్షన్ పెట్టారు. ఎందుకంటే చాలా మంది అతివేగంగా వచ్చి ర్యాష్ డ్రైవింగ్ అలా ఫ్లైఓవర్ నుంచి కింద పడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఫ్లైఓవర్ లో ఏదైతే నూతన వేడుకలు కూడా చాలా మంది జరుపుకుంటారు. కాబట్టి వీటన్నిటి కూడా రోడ్ల మీద ఎవరు కూడా ఆకతాయిలు కావచ్చు, యువత ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఏదైతే వేడుకలు అంటే ఈవెంట్స్ సంబంధించిన వేడుకలు చేయొద్దు, వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దని కూడా పోలీసులు అయితే ఒకవైపు హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే ఇదే కాకుండా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా చూడాల్సింది ట్యాంక్ బండ్ ప్రాంతంలో కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఏదైతే ట్యాంక్ బండ్ సంబంధించి ఎన్టీఆర్ ఘాటు, నక్లెస్ రోడ్డు, అసెంబ్లీ ఏదైతే సచివాలయం రూట్ మీదుగా ఎవరు కూడా వెళ్లాలన్నా కూడా తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి. ట్యాంక్ బండ్ కు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయాలు కూడా చేశామంటూ ఇప్పటికే ట్రాఫిక్ హైదరాబాద్ సంబంధించిన అడిషనల్ సిపి అయినటువంటి విశ్వప్రసాద్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మరోవైపు సైబరాబాద్ పరిధిలో కూడా చాలా ఎక్కువగా పబ్స్ ఉన్నాయి. హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో కూడా ఎక్కువగా పబ్స్ ఉన్నాయి. వీటన్నిటిపై పూర్తి స్థాయిలో ఎక్సైజు, నార్కోటిక్, ఇటు సివిల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తాము. నిరంతర గస్తీ రోడ్ల మీద ఉంటుంది. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా నిర్వహిస్తామంటూ కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తా ఉన్నారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి అందరూ కూడా రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.